ప్రభుత్వం అనేది స్పష్టతనివ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో వీఐపీలని ఫ్రంట్ లైన్లో కూర్చోబెడుతుంటాం. రాహుల్ గాంధీ నిన్న 5వ లైన్లో కూర్చోబెట్టారు. ఎక్కడ అంటే ఒలింపిక్స్లో పథకాలు గెలిచిన వాళ్ళందరూ ముందు 4 రోల్లో ఉన్నారు, 5వ రోలో రాహుల్ గాంధీని కూర్చోబెట్టారు. గతంలో కూడా ఇలాగే చేసుంటే తప్పులేదు, అప్పుడే తీయండి బయటికి, సమాధానం చెప్పండి. లేదు అలా కాకపోతే రాహుల్ గాంధీకి తప్పు చేసినట్టు. ఇంకొకటి, ఆ ఆర్గనైజేషన్ ఎవరైతే లీడ్ చేశారో డీల్ చేశారో వాళ్ళకి బుద్ధి ఉండాలి. ఒకవేళ ఇక్కడ అందరినీ ఉంటే వాళ్ళ వెనకాల ఎందుకు రాహుల్ గాంధీని కూర్చోబెట్టాలి? రాహుల్ గాంధీకి ఈవీఐపీలకు ఇంకొక లైన్లో కూర్చోబెట్టచ్చు కదా, ఫ్రంట్ లైన్లో కూర్చోబెట్టచ్చు కదా. అదేమన్నా స్పేస్ చిన్నదా? కారిడార్ ఏమన్నా చాలా పెద్దది కదా. పోనీ వీళ్ళ పక్కన ఇంకొక చైర్లు వేసి కూర్చోబెట్టచ్చు కదా. ఖచ్చితంగా అదేదో లైట్ అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా గమనించుకోవాలా, సమాజం గమనిస్తోంది. అట్లాంటి తప్పుగానే కనిపిస్తుంది ఎవరికైనా, ఈవెన్ న్యూట్రల్ పీపుల్కి కూడా తప్పుగానే కనిపిస్తుంది. అవమానించినట్టు అన్న కాంగ్రెస్ పార్టీ మాటకే నిజమనినే అంటారు, నమ్మడం కాదు, నిజమే అది. కాబట్టి గతంలో ఏం జరిగిందో ప్రొసీజర్ తీయండి. ఒకవేళ గతంలో కూడా ఇట్లాంటి ప్రొసీజరే ఉంటే తప్పులేదు. గతంలో కాకుండా ఇప్పుడే జరుగుంటే రాహుల్ గాంధీని అవమానం అన్నటువంటి మేధావుల యొక్క ఆలోచన కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి.